అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. వరంగల్ కమిషనర్ ను గట్టిగానే అరుచుకున్న కేటీఆర్, మా కార్యకర్తల్ని కొడతారా అనుకుంటాయిండు ఫైర్. కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ వాళ్ళు వైరు మేడిగడ్డ. స్టేట్ లో హాట్ పాలిటిక్స్ కు అదే అయ్యిందిగా అడ్డా. కోమటిరెడ్డి పొంగులేటి మీద బద్నం బండలెత్తేస్తున్న అరవింద్. 5,000 కోట్లు ఆలు తినేపాటికి ఆగమైందట రైతు బంధు. వైరల్ గానికే బీజేపీ లీడర్ వేసిండు పెద్ద ప్లానే. మర్డర్ అటెంప్ట్ చేయించుకున్నాడు ఆయన మీద ఆయన్నే. చల్ గీనేం లీడర్ అన్న గట్టిగా మాట్లాడాడు, ఒక్కని కూడా బెదిరియాడు, రుబాబ్ చూపెట్టాడు. సరే ఇవన్నీ ఎట్లున్నా ఒక్క బూతి మాట కూడా రాదు ఆయనకు. నాకే చిత్రం అవుతుంది. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే లంగపని దొంగ పని చేసుడు కూడా శాత కాదట. అసలు ఇవన్నీ చేయకుండా లీడర్ అవుతారా ఎవరన్నా? జర మీరే చెప్పుండ్రి. మాట్లాడుతుంటే మాటలు వస్తాయి, తిడుతుంటే తిట్లు వస్తాయి. అంతేగానుల్లా తిట్లు దండకాలు వస్తేనే అయిపోయాయి. రాజకీయాలల్లా ఆరి తేరొచ్చు, తేలి మునుగొచ్చు. ఇక బూతులు పచ్చి బూతులు వస్తే పెద్ద తోపు లీడరేనాయే. లీడర్ అంటే గిట్లుండాలే గాని గీ కోరుట్ల ఎమ్మెల్యే ఏమున్నాడు పారం కోడి లెక్క. ఒక్క తిట్టు రాదంటాడు, తప్పుడు పని చేయ అంటాడు. గీంత కోసానికి రాజకీయాలకి ఎందుకు వచ్చిండో ఏమో పో. రాజకీయం అంటేనే దందాలు దగాకోర్లు అనే అభిప్రాయం ఉంది పబ్లిక్ లా. వాస్తవానికి జరుగుతున్నది కూడా గిదే. పాపం సంజయ్ అన్న సార్కు ఇవన్నీ తెలియకనో లేక తెలిసినా మార్పు తీసుకొద్దామనో గాని నేను అసొంటోని కాదు అని చెప్తున్నాడు. మనదంతా డిఫరెంట్ స్టైల్. కామ్ గా పని చేయాలి, కామన్ మ్యాన్ గా ఆదుకోవాలి అని క్లాస్ లీడర్ కటింగ్లు ఇస్తుండు. పొలిటికల్ లీడర్లు అంటే లంగ పని దొంగ పని చేసేటోళ్ళే అనుకుంటుర్రంట జనాలు. ఇంకా అట్లా కాదు సామి. లంగ పని దొంగ పని చేయకున్నా జనాల కోసం పని చేస్తే చాలని అంటున్నాడు గీ డాక్టర్ సాబ్. నాకు తిట్లు రావు, గలీజ్ మాటలు అస్సలే రావు. అయితే నేను లీడర్ని కాదా అని ఉల్టా క్వశ్చన్ వేసిండు. లీడర్ అంటే పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాలి, అలా మంచి చెడ్డ అరుచుకోవాలి. ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలబడాలి. ఎప్పుడు ఏ రాత్రి టెలిఫోన్ కొట్టినా అంబులెన్స్ లెక్కొచ్చి ఆదుకోవాలి అని సంజయ్ సార్ ఉద్దేశం. కానీ ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి? ఈసారి చెప్పే క్వాలిటీస్తో లీడర్లు కనబడుతుండ్రా? సరే ఎవరి గురించో ఎందుకో గాని మనకు మంచి లీడర్ ఉన్నందుకు నిజంగా గర్వంగా ఉంది అని సంజయ్ సార్ మాటలను చూసిన వాళ్ళు కామెంట్లు చేస్తుండ్రు. మేడిగడ్డ చూడు మేలిమై ఉండును, దగ్గరికి పోయి చూడు దశకిపోవును, కుద్దుపోయి చూస్తే కుంగిపోయి ఉండును, విశ్వదాభిరామ వినురా మామ అని కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ మీద కసుబుస్సుమంటుంటే అంత సీన్ లేదని బీఆర్ఎస్ వాళ్ళు బిగ్గర కౌంటర్ వేస్తుండ్రు. మంత్రులను వేసుకొని సీఎం మేడిగడ్డకు పోయి మొత్తం చూసి వచ్చిండుగా. ఇక ఇప్పుడు కేటీఆర్ సారు వాళ్ళ లీడర్లను తీసుకొని పోయిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జనాలు ఎట్లా పోయిండ్రు చూస్తందుకు. ఇసొంటి ప్రాజెక్ట్ ను ఇప్పటిదాకా చూడలేదని బస్సులు కట్టుకొని ఏదో తీర్థం పోయినట్లు పోతుండే అప్పట్లా. సేమ్ ఇప్పుడు కూడా అసొంటి సీన్లే కనబడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు దశకినే అని అసలు ఇది ప్రాజెక్టే కాదన్నట్టు మాట్లాడుతుండ్రుగా కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళ కౌంటర్ ఇస్తందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకంత తప్పుడు ప్రచారం చేస్తుండ్రు, అది ఎంత మంచి బ్యారేజో తెలుసా అని జనాలకు అర్థం చేపిస్తందుకు గులాబీ దండు షాన్నే కదిలింది. మళ్ళా తెలంగాణను ఎడారి లెక్క మారుస్తందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ను ఎండగడతందుకే ఈ చెలో మేడిగడ్డ బస్సు యాత్ర తీసినామని చెప్పిండు కేటీఆర్ సారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపెడుతున్న కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఏందో బట్టబయలు చేస్తామని అన్నాడు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్ట్ ను కాపాడేది పోయి కూలిపోవాలని కుట్రలు చేస్తున్న సర్కార్ ను ప్రజల సాక్షిగా నిలదీస్తామని హెచ్చరించిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా వ్యవసాయం అంటే పండుగ లెక్కుంటుండే, కానీ కాంగ్రెస్ వచ్చి వ్యవసాయం అంటే దండుగా అన్నట్లు మారుస్తందుకు పెద్ద ప్లాన్ వేసిందని గుస్సాయిండు. మేడిగడ్డకు మరణ శాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు నూకలు మిగిలాయని వరదలల్ల కొట్టుకోబోతుందని అన్నాడు కేటీఆర్ సారు. ఇక ఇదిట్లుంటే గులాబీ సేనలు మేడిగడ్డ యాత్రకు పోతుండ్రని తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు పిలుపునిచ్చిండ్రు. పాలమూరు లీడర్లంతా కలిసి ఈ ప్రాజెక్ట్ ను చూస్తందుకు పోవాలని నిర్ణయం తీసుకుండ్రట. వంశీచంద్ రెడ్డి ఈ టీం కు లీడర్ అట. బాగానే ఉంది కదా, ఒకరు మేడిగడ్డ ఇంకొకరు పాలమూరు రంగారెడ్డి. నడుమిట్ల బీజేపీ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ను చూసే పని పెట్టుకుంటే అయిపోవు కదా అని అంటుర్రు ముచ్చటేరకైనోళ్ళు. కాంగ్రెస్ లా ఖమ్మం సీటుకు ఎట్లా కాంపిటీషన్ ఉన్నదో బీజేపీలో మల్కాజ్గిరి సీటుకు గంతే కాంపిటీషన్ ఉన్నది. ఈ సీట్ నాదంటే నాదని ఏకంగా సాపలు బిస్తర్లు వరుసుకొని ఎవ్వల్కాలు ప్రచారం చేసుకుంటారు. బీజేపీలు అధికారికంగా క్యాబినెట్ ను అనౌన్స్ చేయకముందే లీడర్లు స్వయం ప్రకటిత బీజేపీ అభ్యర్థిగా ప్రచారాలు కూడా షురూ చేసిండ్రు. దాంతో బీజేపీలకు ఈ మల్కాజ్గిరిలు ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నెత్తి నొప్పి పట్టుకుందనే తెలుస్తుంది.
మల్కాజ్గిరి బీజేపీ సీటు మంటలు పుట్టిస్తుంది కదా. సీటు నాకని లోకల్ నాన్ లోకల్ లీడర్ల నడుమ బయటోళ్ల కంటే బహుఘోరంగా పోరు నడుస్తుందట. ఇప్పటికే ఈటెల సారు మల్కాజ్గిరి నాదే అని బిస్తర్ వార్చుకొని కూర్చున్నాడు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల పేరుతోటి క్యాడర్ ను పిలిపించుకొని మరి సీటు నాదే అని సిగ్నల్స్ ఇస్తుండు. ఇక చూసి మల్కాజ్గిరి లోకల్ క్యాండిడేట్లు గుస్సా అవుతుండ్రు. మల్కాజ్గిరి మనదే అని ఎప్పటి సందో ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా. మల్కాజ్గిరి సీటు సంక్రాంతి ముగ్గుల గొబ్బెమ్మ అయితే గంగిరెద్దొచ్చి దొక్కినట్టు నా గొబ్బెమ్మని దొక్కితే ఊకుంటామా? సవాలే లేదు అని సై అంటే సై అని పోరుకు సిద్ధమైతుండ్రట. మల్కాజ్గిరి మీద ఖర్చు పేసి పెట్టుకున్న దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడు, సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడు, హరీష్ రెడ్డి అసొంటి లీడర్లంతా ఈటెల మీద సీరియస్ అవుతున్నారు. మీటింగ్ పెట్టుకోమని ఇస్తే గిస్తే సీట్ లోకలోళ్ళం మనకే ఇయ్యాలి గాని నాన్ లోకల్ ఈటెలకి ఎట్లిస్తారు? ఓడిపోయిన వాళ్ళకు సీట్లు ఇచ్చి ఏం సిగ్నల్స్ ఇస్తుండ్రని పైరైతుండ్రు. ఒకవేళ ఈటెలకి ఎంపీ టికెట్ ఇస్తే అందరికందరం పార్టీ మారి బీజేపీని ఓడగొట్టాలని అనుకుంటురట. మరి చూడాలి ఇంటర్నల్ క్లాష్ ఏడుదాకా పోతుందో. రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొడ్లపాలు అంటే గిదే కావచ్చు. పాత సీఎం పోతా రైతుల కోసమని వేల కోట్ల రూపాయలు మిగిల్చిపోతే అల్లకెళ్ళి 5,000 కోట్లు మాయమైనయట. హాగో సర్కార్ ఖజాన్లో చెయ్యి పెట్టేదంత ధైర్యము ఎవరికుంది? అంత ఈజీగా జరిగే పనేనా అనే డౌట్ వస్తుందా? అయితే నడువుండ్రి ఒకసారి అరవింద్ అన్న చెప్పే ముచ్చట చూడుండ్రి, మీకే సమజ్ అవుతుంది. ఏం అరవింద్ అన్న, రైతు బంధు పైసలు ఏమైనాయే? సర్కార్ ఖజాన్లో చెయ్యి పెట్టి తీసేటంత తీసుమార్కాన్లు ఎవరో చెప్పు జర విని తరిస్తాం. 7,000 करोड़ रुपए రైతు बंधु के पैसे छोड़ के गया केसीआर। कोमटिरेड्डी वेंकटरेड्डी 2,000 लेके गया, पोंगलेड्डी श्रीनिवास रेड्डी 3,000 लेके गया. చూసిండ్రా, కేసీఆర్ సారు కుర్చీలకెళ్లి దిగిపోతప్పుడు సర్కార్ ఖజానాల రైతు బంధు కోసమని 7,000 కోట్ల రూపాయలు మిగిలిచ్చిపోయిండట. బయటనేమో ఇది తెలవక రైతు బంధు పైసలు ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులకు ఖర్చు పెట్టిపోయిండు, ఖజానా ఖాళీ చేసి పోయిండు అని ఒక్క తీరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఎంత నిజముందో ఏమో తెలియదు గాని బీజేపీ లీడర్ అరవింద్ అన్న అంతకంటే ఆటమైన ఏకదం కిర్రాక్ ముచ్చటొకటి చెప్పిండు. కేసీఆర్ సార్ మిగిల్చిపోయిన 7,000 కోట్ల రూపాయలల్లా 2,000 కోట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు, ఇంకో 3,000 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు దొబ్బేసిండ్రట. ఎందుకు తీసుకుండ్రు, ఏమటికి తీసుకుండ్రు అనే ముచ్చటైతే చెప్పలే గాని పెద్ద బాంబే వేల్చి కాంగ్రెస్ ను అంగు తినిపిస్తుండు. అసొంటోళ్ళు మనకు మంచులు, అదో సర్కారు అని కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకుంటూ. అంతేకాదు అసలు ఈ గవర్నమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటదో ఉండదో కూడా ఎవ్వరికి తెలియదట. ఉండకపోతే ఏడికి పోతుంది సార్ అని గిట్లనే ఎవరో అడిగితే బయటకెళ్ళి ఎవరో వచ్చి చేసుడు ఏముండదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒకరి కాళ్ళు ఒకరు గుంజేసుకుంటారు చూడుండ్రి అని సవాల్ చేసిండు. ఏమో అంటే సర్కార్ పడిపోతుందని భయం పుట్టిస్తుండ్రుగా బీజేపీలు. నిన్ననే లస్మన్నానేనా, ఇగో ఇప్పుడు అరవింద్ అన్న. ఏమో బండి సంజయ్, కిషన్ రెడ్డి సార్ మనసులల్లో ఏముందో ఇప్పటికైతే తెలియదు ఇంకా. సరే ఇదంతా ఓకే గాని జరగా రైతు బంధు పైసలకెళ్ళి పోయిన 5,000 కోట్ల రూపాయల భాగవతం అయితే బయట పెట్టుండ్రయ్యా సార్లో. ఓరి మీ దుంపలు తెగ, మీరెక్కడ తయారయ్యారా బాబు? వైరల్ అవ్వడం కోసం వైరం పెంచుకున్నట్టు, ట్రోల్ అవ్వడం కోసం తోలు కోసుకున్నట్టు, ఫేమస్ అవ్వడం కోసం ఫేక్ మర్డర్ అటెండ్ చేసుకుంటూ ఒకసారి ఎవరు పిచ్చాలకు ఆనందం అంటుంటారు కదా. ఈ అయ్యగారికి ఫేమస్ కావాలనే పిచ్చి పట్టుకున్నట్టుంది బాగా. అందుకే ఏకంగా సాంపుడ్ ప్లాన్ వేసి పడేసిండు. కథ అందుకో జానకి, మనము ఓ ఫేక్ మర్డర్ ప్లాన్ వేసేద్దాం. జాదా హుషారి లెక్కలు అన్ని సార్లు పనిచేయాయి. గాశారం గట్టిగా పట్టుకుంటే ఇగో ఇట్లా బజార్ల నిలబెట్టి ఉన్న ఇజ్జద్దిస్తుంది. బోడుప్పలుండే భాస్కర్ గౌడ్ కు ఫేమస్ కావాలని షానా కాయిషు. ఐసల్ ఖర్చు అయినా సరే ఫేమస్ అయితే చాలు అనుకునే మనిషట. ఈ చిత్రం చూడుర్రి, ఈయన సినిమాలో చేసినట్లే ఆయన మీద ఆయననే మర్డర్ ప్లాన్ వేసుకుండు భాస్కర్ గౌడ్. ఇక సీదా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు పోయిండు. ఫిబ్రవరి 24 తారీఖు నాడు ఉప్పల్ బాగాయత్ల నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, జర్రట్ల పానం పోయి మళ్ళొచ్చినంత పని అయ్యింది, కేసు పెట్టుండ్రని కంప్లైంట్ చేసిండట. పోలీసు వాళ్ళంటే ఉత్తగానే చెప్పింది కేసులు పెడతారా? కేసు మొత్తం స్టడీ చేసిరట. ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ మర్డర్ అటెంప్ట్ అని తెలిసిపోయింది. భాస్కర్ గౌడే 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన మీద ఆయననే మర్డర్ అటెంప్ట్ చేయించుకుండట. మర్డర్ అటెంప్ట్ జరిగితే పోలీసోళ్ళు గన్మెన్లను ఇస్తారేమో, ఆ గన్మెన్లను చూపెట్టుకుని ఫేమస్ అయితేనేమో అనుకుండట పాపం భాస్కర్ గౌడ్. ఇక కథ మొత్తం బట్టబయలై ఆయనతోటి ఇంకా 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిండ్రు పోలీసులు. ఏం నాయనా సమ్మగుందా ఇప్పుడు? ఎట్లయితేంది, మొత్తానికి నీకైతే ఫేమస్ కావాలిగా, సాల్తీగా. నిజంగా ప్రశ్నించే ధైర్యం ఉంటే ఎంతటి తీస్మార్కానైనా గజ్జును వణుకుతాడు. న్యాయమైన లాజిక్ పాయింట్లకు ఏం చెప్పాలనో సమజ్గాక గుట్కిల్ మింగుతాడు. ఇంకో ఆప్షన్ లేక అడిగిన పనిని 5 నిమిషాలల్లో చేసి పెడతాడు. ఇగో మంగళగిరిలా సేమ్ ఇసోంటి కథనే జరిగింది ఒకటి, చూద్దాం పాండ్రి. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి సారు గాశారం బాగలేక బస్తీల పొంటి గస్తీ తిరుగుడు షురువు చేసి ఉత్తగానే చేతిల తెల్లకాయరం పట్టుకొని తిరిగే కథ కాదు కదా.
ఏం సమస్యలున్నాయి, ఏం డెవలప్మెంట్ జరిగింది, మంచేది షేడేది అని తెలుసుకోవాలి. అదే తెలుసుకోకుండానే ఉత్తగానే ఊలాడుకుంటా పోయిండట చిరంజీవి సారు. పాపం వాళ్ళకి ఎన్ని రోజులు సంది మనసులో బాధ ఉందో గాని ఒక్కసారిగా చిరంజీవి సార్ మీద బడాబడగా అక్కేసిండు. ఏమట్టుకొచ్చినవయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సూటిగా ముఖం మీదనే ప్రశ్నలేసి సల్ల చెమటలు తెప్పించారు. అరే ఆగుండ్రయ్యా, ఏం మొత్తుకుంటురు, మీకు నవరత్నాల స్కీములు అమలు కాలేదా, అది చెప్పుండ్రి మొదలు అని నోరు పెద్దగా చేసి బెదిరిద్దాం అనుకుండు. కానీ ప్రజలు షాకులు లెక్కున్నారు కదా ఇప్పట్లా. ఏం నవరత్నాలయ్యా, మాకొక్కరికే వస్తున్నాయా మీ నవ్యమైన నవరత్నాల స్కీములు, మేమనేది పేదోళ్లకు ఏం చేసిండ్రు అని ముఖం మీదనే అడిగి కొట్టినంత పని చేసిండ్రు. అసలు పేదోళ్ళంటే ఎవరో తెలుసా చిరంజీవి సారు? పోని పెత్తందారులు అంటే ఎవరో తెలుసా అని వైవా క్వశ్చన్లు అడిగినట్లు అడిగిండ్రు. పెత్తాందార్లు బగ్గ బలిసినోళ్ళు ఇండ్ల ముంగట్నేమో సీసీ రోడ్లుంటాయి, మా రోడ్లేమో పలగొట్టి మళ్ళీ అవిటి మీదకెళ్ళే వేస్తారు. ఇదేనా న్యాయం? ఇది చేస్తేందుకేనా నువ్వు వచ్చింది, చెప్పు చిరంజీవి చెప్పు అని చెవులు మూసుకునేటట్లు తలిగిండ్రు. వీళ్ళతో నేను వాదించలేనురా నాయన అని చిన్నగా వచ్చిన బాట పట్టిండట చిరంజీవి సారు. పాపం ఎమ్మెల్యేనేమో ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు, పబ్లిక్ నిలదీసిందేమో చిరంజీవి సార్ను. టికెట్ రావాలంటే ఈ మాత్రం తాకుడు దాల్గాలనో ఏమో మరి. ఏ పార్టీకైనా కార్యకర్తలే కొండంత బలం. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ ముంగట పడది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచి పవర్లో కూర్చుందంటే అది కార్యకర్తలతోనే సాధ్యమైంది. బీఆర్ఎస్ పార్టీకి కూడా కార్యకర్తలు ఉన్నారు కానీ పార్టీ పెద్ద మనుషులు ఏ నాడాలను కాపాడుకునే ప్రయత్నం చేయలేదని బద్నామయ్యింది. ఏదైనా సరే పోయినాకనే దానిలో తెలుస్తుంది కదా. బీఆర్ఎస్ ఇప్పుడు ఓగడగొట్టుకున్న కానే దేవులాడుకునే ప్లాన్ చేస్తుంది. కేటీఆర్ సార్ ఇవాళ గరంగా అనిపించిండు. ఒక దిక్కు సర్కార్ పాటోళ్లకు కౌంటర్ ఇయ్యాలి, ఇంకో దిక్కు మేడిగడ్డకు పెద్ద గ్యాంగ్ నే పట్టుకుపోయిండు. ఇక నడుమిట్లా చిన్నది చిట్కుదుండనే ఉంటది. మేడిగడ్డకు పోతప్పుడు తొవ్వల పరకాల కొంతసేపు ఆగిండు కేటీఆర్ సారు. ఎర్రబెల్లి సార్ ఫోన్ తీసుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ కు కాలు కలిపిండు. అధికారంలో లేమని అలసైనమ్మా సార్, ఏం కథ, మా ఊళ్ళను ఇబ్బంది పెడుతుండ్రట, ఏం తమాషగుందా, మా పార్టీ కార్యకర్తలను ఎందుకు కొట్టిండ్రు, థర్డ్ డిగ్రీ ఇవ్వాల్సిన తప్పేం చేసిండ్రు, ఇదేనా మీ తారీఖా, ఇదేనా మీ లాయక్ అని గట్టిగానే వేసుకుండు. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటది, రేపు ఇంకో పార్టీ ఉంటది, అంత మాత్రాన మా ఊళ్ళని కొడతారా అని సూటిగా ప్రశ్నించేసరికి మా నుంచి అయితే ఎసోంటి సమస్య లేదు సారు అని కమిషనర్ సైడ్కి వెళ్ళి ఆన్సర్ వచ్చింది. మీరు చేస్తలేరేమో గానీ మీ దాంట్లో కొందరు చాలా ఎక్కువ చేస్తుండ్రు, జర చూసుకోండి లేకపోతే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చిండు. అయితే అసలు ఈ లొల్లేందంటే మొన్న సమ్మక్క సారక్క జాతరలా కొందరు బీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ జై చెల్లా అని నినాదాలు చేసిండ్రట. ఇక దాని కోపం వచ్చిన పోలీసోళ్ళు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఇచ్చిండ్రట. ఆ ముచ్చట కేటీఆర్ కు తెలిస్తే ఆయన ఇయాలని పలకరిచ్చిండు అన్నమాట. కార్యకర్తలను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాం, ఎవరు బాధపడొద్దు, ఏమున్నా మనోళ్ళతో చెప్పుకోవాలి అని సలహాలు సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పిండు కేటీఆర్ సారు. అయిపోయి అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టున్నది ఆంధ్రాల బీజేపీ జనసేన కమలయ్యల పొత్తుల ముచ్చట. టీడీపీ బీజేపీకి మనసిచ్చి చూడమని ఎంట పడుతుంటే ఆల్రెడీ మనసు ఇచ్చిన జనసేన కూసింత ప్రేమించొచ్చుగా అని కమలానికి రికమెండేషన్ చేసింది. కానీ ఎంత మనసిద్దామన్నా కమలయ్యలకు పసుపు పార్టీ మీద ప్యారు ఊడతలేదట. బాబు సార్ ఏడుంటే ఆడ పొత్తుంటది, అసలు పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కనే మారిండు సారు. పవనాల్ సార్ పార్టీ పెట్టిందే పాయిరాలను గద్దెనెక్కిచ్చేతందుకు అన్నట్టు 10 ఏండ్ల సంది మంది సంకలు ఎక్కి దిగుడే తప్ప ఎన్నడు సొంత కాళ్ళ మీద నిలబడ్డదే లేదు. వీళ్ళిద్దరు కలిసి పొత్తుగుడి బీజేపీ తోటి కూడా లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకుందాం అనుకున్నారు. ముఖ్యంగా చంద్రాల్ సార్ అయితే ఢిల్లీకి పోయి మరి ఫీల్ మై లవ్ అని నీల్ బెండ్ చేసి బెగ్గింగ్ చేసే పరిస్థితి. అయినా కమలయ్యలు కానినట్టయితే కనిపించలేదు. దింపుడు గల్ల ఆశలు పెట్టుకుని ఇప్పటికింకా ఫీల్ మై లవ్ అని బీజేపీల దిక్కు చూస్తూనే ఉన్నాడు. అటు పవనాలు కూడా కూసింత మావోని ప్రేమించొచ్చుగా అని రికమెండేషన్ చేస్తున్నాడు. ఇసొంటి పరిస్థితుల్లో బీజేపీలు ఒక్క సీట్ అయినా మంచిదే గాని సొంతంగా పోదాం, ఈ నాయుడు గారితోటి నసవడలేం, ఇదివరకే పొత్తుగూడి మనల్ని సిత్తుబొత్తు చేసిండు, ఆయన తోటి మన లవ్వులు బ్రేకప్లు ఎన్నిసార్లు అయినాయో లెక్కనే లేదు. గసొంటి ఆయన నమ్మే కంటే సింగిల్ గా పోయిందే సో బెటర్ అని డిసైడ్ అయినరట. బీజేపీలతో పొత్తు కూడుతున్నాం, అందుకే కొన్ని సీట్లు రిజర్వ్ చేసి పెట్టినాం అని ప్రకటించిన సీట్ల గురించి సీక్రెట్ చెప్పింది కదా చంద్రాల్ సారు. కానీ అదంతా ఒట్టి ముచ్చట్నేనట. కాపు సింహాన్ని ముంగట పెట్టుకొని సింగిల్ గానే ఎలక్షన్లకు దిగుదామని చూస్తుండట. అటు జనసేన వాళ్ళు వస్తే వచ్చిండ్రు, లేకుంటే లేదు అన్నట్టే ఉన్నారట. ఎట్లయినా జగనన్న కూడా ముందుగాల్టి సంది ఎన్డీఏలో చేరకున్నా ఎన్డీఏ సపోర్టర్ గానే ఉన్నాడు. కేంద్రం ఏ బిల్లు తెచ్చినా బయటకెళ్లే మద్దతు ఇచ్చిండు. మొన్నటికి మొన్న చంద్రాల్ ఢిల్లీకి పోతే ఎంబడే జగనన్న ఢిల్లీకి పోయి మోడీ సార్ను కలిసిండు. మోడీ చెప్పినట్టింటున్న జగన్ను కాదని మోడీకే ఏకుమేకయ్యే చంద్రాలను ఎందుకు సంకనెక్కించుకుంటారు. కాబట్టి వైసీపీ ఎంపీలు ఎన్ని గెలిచినా అవి బీజేపీ ఖాతాలనే పడతాయి కాబట్టి చంద్రాల్ కంటే జగనే సో బెటర్ అన్న థాట్ తోటి కూడా మౌతులు మ్యూట్ చేసిండట. మరి చూడాలి ఏమైతుందో. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా